అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more casting రిక్వైర్మెంట్స్ అండి. ఈరోజు కూడా 2 casting రిక్వైర్మెంట్స్ చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి సౌత్ ఫీచర్ ఫిల్మ్ అంట. ఆడిషన్ కాల్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ ఫర్ ఆల్ కేటగిరీస్ అని అంటున్నారు. టు బీ ద నెక్స్ట్ మూవీ స్టార్స్ అని అంటున్నారు. సో వీళ్ళకి మెయిల్ కావాలంటే ఏజ్ వచ్చేసి 20 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు, ఫీమేల్ కావాలంటే 18 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు. సో షేర్ యువర్ ప్రొఫైల్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, అది నేను మీకు చెప్తాను. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9182749220. ఐ రిపీట్ 9182749220. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం అనేది మన బాధ్యత కాబట్టి కొమ్ము మహేష్ గారు అడిగారండి. హాయ్ సార్, సీరియల్స్లో యాక్టింగ్ చేయడం ఎలా, ఎవరిని కలవాలి సార్ అని అడగటం జరిగింది. మహేష్, నేను మీకు మెయిన్గా చెప్పదలుచుకునేది ఏంటి అంటే మీరు సినిమా ఇండస్ట్రీకి రావద్దండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. ఎందుకంత బ్రూటల్గా మాట్లాడుతున్నాను అంటే సీరియల్స్లో మాత్రమే యాక్ట్ చేద్దాం, సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేద్దాం, యూట్యూబ్ సిరీస్లో మాత్రమే యాక్ట్ చేద్దాం అనుకొని ఇప్పుడు కూడా ఎక్కడికి రాకూడదు. ఒక ఫీల్డ్కి వెళ్ళారు అంటే అందులో అన్నీ ఏదైతే ఉందో, ఈవెన్ ఫర్ డెమో ఫిలిం ఆర్ షార్ట్ ఫిలిం ఆర్ యూట్యూబ్ సిరీస్ ఆర్ వెబ్ సిరీస్ ఆర్ సినిమా, టీవీ సీరియల్, ఏదైనా కానీ ఏ ప్లాట్ఫామ్లో అయినా కానీ మీరు నటించడానికి ప్రిపేర్డ్గా ఉండగలిగినట్లయితే మాత్రమే మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. తప్పించి నేను దీనికే స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను, దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను అనే ఒక ఇదిలోనే మీరు బయటకు రండి. సినిమాల్లో అవకాశాలు రావటం కష్టం, సీరియల్ అయితే చాలా ఈజీగా వస్తాయి అనుకుంటున్నట్లయితే నిజం చెప్పాలి అంటే టీవీలో కంటే సినిమాల్లోనే చాలా ఈజీగా అవకాశాలు వస్తాయండి. ఎందుకు అంటే టీవీ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలాగుంది అంటే ఇంతకుముందు ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక కో డైరెక్టర్, ఒక అసిస్టెంట్ డైరెక్టరు మిమ్మల్ని రిఫర్ చేసి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ టీవీ సీరియల్లో మీకు ఒక క్యారెక్టర్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం కూడా ఛానల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఛానల్ ఏం చేస్తున్నారు అంటే ఛానల్కి ఒక్కొక్క టీవీ సీరియల్కి ఒక్కొక్క ఈపీ ఉంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 ఆఫ్టర్నూన్ స్లాట్ కావచ్చు, ఈవినింగ్ స్లాట్ కావచ్చు, మొత్తం మీద ఒక ఛానల్లో 10 టీవీ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అనుకుందాం. ఈ 10 టీవీ సీరియళ్ళకి కూడా ఒక్కొక్క సీరియల్కి ఒక్కొక్క ఈపీ ఉంటాడు, అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటారు ఆయన్ని. సో ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏం చేస్తారు అంటే ఈ సీరియల్ తీసే ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఆ ఛానల్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ ఛానల్ గ్రేడ్ అనేది పడకుండా మీరు ఎలా షూట్ చేయాలి అనే దానికి ఛానల్కి ప్రొడ్యూసర్ ఈ సీరియల్ టీమ్కి మధ్య అనుసంధానకర్తగా ఉంటారు. అంటే స్క్రీన్ ప్లే డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, డైలాగులు ఎలాగుంది అనేది చూసుకుంటారు, దాని మేకింగ్ ఎలాగుంది అనేది చూసుకుంటారు. ఒకవేళ ఆ ఈపీలందరికీ హెడ్ ఉంటారు, ఆ హెడ్ ఏదైనా ఇది ఇలాగా ఇక్కడ బాగాలేదు వీళ్ళని మార్చుకోమని చెప్పండి అంటే మళ్ళా ఈ సీరియల్ టీం వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక పర్టికులర్ సినారియోలు ఈపీలు అనే వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఆఖరికి పనోడు క్యారెక్టర్ కావాలన్నా, 1 డే క్యారెక్టర్ కావాలన్నా, 2 డే క్యారెక్టర్లు కావాలన్నా కానీ ఈపీలే రికమెండ్ చేస్తున్నారండి. ఈ ఛానల్కి సంబంధించిన ఈపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికమెండ్ చేసి పంపిస్తున్నారు. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీరు ఈపీల దగ్గరికి వెళ్ళి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ఈపీల పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే మీరు వెళ్ళేసి సార్ అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. మా నరేష్ లాంటి వాళ్ళు వెళ్ళి సార్ నేను ₹1,00,000 ఇస్తాను మీకు, మరి ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి, నా క్యారెక్టర్ చెప్తే ₹1,00,000 మీకే అంటాడు. నాలాంటి వాడు వెళ్ళి 5 లక్షలు ఇస్తాను అని అంటాడు. అతను ఎవరికి ఇస్తాడు అంటే మీరేమనుకుంటారంటే కొమ్ము మహేష్ అనే ఒక్కడిని నేను వెళ్ళి అడుగుతున్నాను ఆ ఈపీని అని మీరు అనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు రోజుకు 100 మంది వెళ్తూ ఉంటారు. ఈ 100 మందిలో అతను ఎవరికి ఇవ్వాలి అనేది అతను డిసైడ్ చేసుకుంటాడు. అన్నిటికంటే ఏమో ఈ శాలరీలతో మనం ఏడుకెళ్ళి బతుకుతామబ్బా, ఈడోడు 5 లక్షలు ఇస్తానంటున్నాడు, ఈ 5 లక్షలు ఇచ్చినట్లయితే శుభ్రంగా నా ఇంటి ఈఎంఐ ఏదైతే ఉందో సగానికి సగం కట్ ఆఫ్ అవుతుంది. ఇలాంటి 10 మందిని కనుక ఇది చేసుకున్నట్లయితే నాకు నా ఇల్లు ఈఎంఐ లేకుండా నేను కొనేసుకోవచ్చు అనే టైప్లో అతను డిసైడ్ చేసుకుంటాడు. సో ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో నేను మీ అందరికీ చెప్పేది అదే, నేను అలాగని మిమ్మల్ని ప్రయత్నం చేయొద్దు అట్లా ప్రయత్నం చేయండి, ఆపకుండా ప్రయత్నం చేస్తూ ఉండండి.
మీరు వాళ్ళకేం ఫేవర్ చేయగలరు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తానండి, ఇక్కడ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకరిని మనం సాయం అడిగే ముందు వాడికి మనం ఎలా ఉపయోగపడతామో చెప్పినట్లయితే ఆ సాయం అనేది కొంచెం ముందుకు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఒక పర్టికులర్ కాలేజీలో అడ్మిషన్ కావాలి. అడ్మిషన్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతను మనం వెళ్ళి, సార్ నేను బెస్ట్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ని సార్, నేను ఇంత పర్సంటేజ్ తెచ్చుకున్నాను సార్, అంత పర్సంటేజ్ తెచ్చుకున్నాను సార్, కాదు సార్, నాకు ఇక్కడ సీట్ ఇచ్చినట్లయితే నేను మీకు ఫేవర్ చేస్తాను అన్నట్లయితే అప్పుడు అతను మీకు చేసే సాయం అనేది కొంచెం ముందుకు జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏమీ తమాపర భేదాలు ఏమి ఉండవు. అలాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ అన్ని మీరు ఎప్పుడైతే బ్రెయిన్లో పెట్టుకుంటారో మీరు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి స్పిరిట్ మీడియా అంటండి. కాస్టింగ్ కాల్ ఫర్ పీరియడ్ ఫిలిం సీకింగ్ ఫ్రెష్ ఫేసెస్ టు జాయిన్ ఆర్ అప్కమింగ్ ఫిలిం సెట్ విత్ స్టెల్లార్ స్టార్ కాస్ట్ అని అంటున్నారు. యాక్ట్రెస్ కావాలంటే, యాక్ట్రెసెస్ కావాలంటే 30 నుండి 60 సంవత్సరాలు వాళ్ళు. బాడీ టైప్ దట్ క్యాన్ బి అథెంటికల్లీ రీప్రజెంట్ ద ఎర్లీస్ట్ 1950s అని అంటున్నారు. సో 1950sలో జనాలు ఎలాగుంటారు అనే ఒక లుక్లో మీరు ఒక ఫోటో కావచ్చు, వీడియోస్ కావచ్చు పంపించినట్లయితే మీరు సెలెక్ట్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి అని అంటున్నారు. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అన్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. castingspiritmedia@gmail.com CASTING casting SPIRIT spirit MEDIA media@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. స్ట్రిక్ట్లీ నో రూల్స్, ఓన్లీ సెల్ఫ్ టేప్ వీడియోస్ అని అంటున్నారు. రీల్స్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, టిక్టాక్ రీల్స్ కావచ్చు పెట్టొద్దు అని అంటున్నారు. మీరు ఏదైతే యాక్ట్ చేయగలరో ఆ యాక్ట్ చేయగలిగిన దాన్ని ఒక వీడియోగా షూట్ చేసి పంపించండి అని అంటున్నారు. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమీ లేదండి, మెయిల్ ఐడికి మాత్రం అప్రోచ్ అవ్వాలి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా నాకు వచ్చిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అని మీ వరకు చేరవేస్తున్నాను. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వీళ్ళు ఇగ్నోర్ చేయండి. ఫర్ అడ్వాన్స్ రేపు అనే రోజు ఇంకో 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్తా ఉంటాను. కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ద్వారా మీ అందరూ మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంటే ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.